హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత మనోహర్. ఈరోజు వీడియో వచ్చేసి ఇది ఉగాది రోజు అన్నమాట. మా ఊర్లో వచ్చేసి ఉగాది రోజు సాయంత్రం అయితే జాతర జరుగుతుంది. రఘుపతి స్వామి వారి జాతర అన్నమాట. అది మాకు గుట్టల్లో అయితే స్వయంభూగా వెలిసిందనమాట. సో అందరూ చుట్టుపక్కల చాలా వరకు వస్తారు, కరీంనగర్ నుంచి కూడా వస్తారు. సో మేమైతే ఇప్పుడు అక్కడికే బయలుదేరాము. సో వెళ్తుంటే ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో కదా, పైరు అయితే చాలా బాగా వచ్చింది. అంత బ్యూటిఫుల్ ప్లేస్ చూసాక మనం అయితే అవుతామా. సో లోపలికైతే వెళ్ళి కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే దిగామన్నమాట. సో చూడండి అందరు నేను వెళ్తుంటే ఎలా చూస్తున్నారు. మనకి పొలాల్లో నడిచే అలవాటు ఏం లేదు కాబట్టి చాలాసార్లు స్లిప్ అయింది, భయం వేసింది కూడా, ఎక్కడ పడిపోతానో ఏంటో అనేసి భయం వేసింది. ఫైనల్లీ అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. సో దానికంటే ముందు మేము అంటే టెంపుల్కి వెళ్ళడానికంటే ముందు ఫస్ట్ పోచమ్మ టెంపుల్కి, తర్వాత శివాలయంకి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి తర్వాత మేమైతే గుట్ట మీదకి అయితే వెళ్ళాము. ఫోటో షూట్ చేస్తాను. అందరు సేమ్ ఉన్నారు వీళ్ళు ముగ్గురు. అట్లా ఉండ వయసు ఇక్కడ ఉండు. ఒక్క ఫోటో తీయడానికైతే ఎన్ని నానా కష్టాలు అయితే పడ్డామన్నమాట. ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. సో అక్కడ నుంచి మేమైతే ఇలా పోచమ్మ టెంపుల్కి అయితే నడుచుకుంటూ వెళ్ళాం. ఇదే మా పోచమ్మ టెంపుల్ అన్నమాట. మా ఊర్లో ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ ఇంకా ఎన్నికలు జరగలేదు కాబట్టి టెంపుల్ మొత్తం చాలా చీకటిగా ఉంది. అంటే మేము వెళ్ళేసరికి 6 అలా అయింది. సో చీకటిగా అనిపించింది అనమాట నాకైతే. మళ్ళీ పదవిలోకి ఎవరైనా వచ్చాక దాన్ని అయితే కొంచెం పట్టించుకుంటారు, అంతవరకు అది అట్లనే ఉంటుంది. ఏదో చేపించిన అది అందుకే ఇట్లా వస్తాను. అసలు నేను ఇట్లా వస్తానని షాక్ అయిపోయినాను. సూపర్ వస్తుందండి. పోచమ్మ టెంపుల్కి వెళ్తుంటే ఇలాంటి చిలుకలు అయితే బాగా కనిపిస్తాయి అనమాట. అంటే పిల్లలు బాగుండాలని, ఇంట్లో అంతా బాగుండాలనేసి కడతా ఉంటారనమాట ఇలాంటి చిలుకలు. సో మేమైతే ఎప్పుడైనా మా అత్తమ్మనే ప్రిపేర్ చేస్తూ ఉంటుంది, బట్ ఈసారి ఎంత టైం లేదనేసి ప్రిపేర్ చేయకుండా ఇక్కడనే తీసుకున్నాం మేము. సో చూడండి ఎన్ని కట్టేశారో. ప్రతి ఒక్కరు ఊర్లో ప్రతి ఇయర్ కడతారనమాట. సో మేమైతే కట్టాము, చూపిస్తాను చూడండి. టెంపుల్లో లైటింగ్ లేదు కాబట్టి మేమైతే మొబైల్ లైటింగ్తో అయితే తీసాను వీడియో. కొంచెం బాగానే కనిపిస్తుంది చూడండి. రెండు కడతారా? నువ్వు పుట్టే అమ్ముతావు అక్క. జతకి ఎంత
సో అక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయాక పక్కన ఇక్కడ నాగదేవత విగ్రహం అయితే ఒకటి ఉంటుంది. ఇక స్వయంభూగా వెలిసిన పుట్ట. సో ఇక్కడ పాము ఖచ్చితంగా ఉంటుందని, అంటే నాగ ప్రతిష్ఠ రోజు, నాగాల చవితి రోజు అయితే చాలామంది వచ్చి ఈ పుట్టకైతే పాలు పోస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళాక అయితే శివాలయం కనిపిస్తుంది. సో శివాలయం అయితే చాలా డెవలప్ చేశారు మా ఊర్లోనైతే. శివరాత్రికి అయితే ఈ టెంపుల్లో చాలా బాగుంటుంది. అంటే జాగరం చేస్తారు కదా, నైట్ మొత్తం కూడా భజన టైప్ చేస్తూ ఉంటారనమాట. చాలా చాలా బాగుంటుంది. టెంపుల్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. అవునా, అరే ఈ లైట్ ఎందుకు వస్తుంది? ఓకే, సో అక్కడ నుంచి అయితే మేము జాతరకి అయితే వచ్చేసాము. ఇదే జాతర జరిగే ప్లేస్ అనమాట. చూడండి ఎంత రష్ ఉందో. చాలామంది ఏంటంటే పోచమ్మ టెంపుల్ తర్వాత శివాలయం మార్నింగ్ కూడా విజిట్ చేసుకొని నైట్ అయితే ఇక్కడికి వస్తారు. సో మేము మార్నింగ్ వీలు లేక ఇప్పుడైతే వెళ్ళి అటు దర్శనం చేసుకుని మళ్ళీ ఇటైతే వచ్చామన్నమాట. చూడండి ఒక రష్ ఎంత మంది ఉన్నారో. మేము వెళ్ళినప్పుడే పెద్ద లైన్ అయితే ఉంది. సో మేము దర్శనం అయిపోయి రిటర్న్ వచ్చే వరకు చాలా వరకు పబ్లిక్ అయితే తగ్గిపోయింది అనమాట. అంటే దీన్ని బట్టి నాకు ఏమవుతుందంటే 7 to 8 మధ్యలో మాత్రం అస్సలకే టెంపుల్కి రావద్దు. ముందన్న రావాలి, లేకుంటే తర్వాత అన్న వచ్చినా రష్ అయితే చాలా తక్కువ ఉంటుంది అనమాట. మేము ఎప్పుడు వెళ్ళిన టెంపుల్కి అయితే ఖచ్చితంగా మాకు ప్రసాదం అయితే దొరకదండి, అది మాత్రం కన్ఫాము. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ ఇవన్నీ కూడా షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ పిల్లలకైతే ఆట బొమ్మలకు సంబంధించిన షాప్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో మా పిల్లలు వెళ్ళేటప్పుడే స్టార్ట్ చేశారు తీసుకో అనేసి, బట్ వచ్చేటప్పుడు తీసుకుందాం అనేసి తీసుకోలేదు. నన్నైతే ఒకరు కామెంట్లో ఉగాదికి సంబంధించిన వీడియో ఎప్పుడు పెడతారనేసి ఒకరు అడిగారు కదా. సో వాళ్ళది కూడా మా ఊరే అన్నమాట. సో ఇక్కడైతే మనం చెప్పులిపేసి పైకి వెళ్ళాలి. ఇదే వచ్చేసి గుట్ట అన్నమాట. ఈ గుట్టనైతే నడుచుకుంటూ ఎక్కాలి. బాగా పెద్దగా ఉండదు, చిన్ననే ఉంటుంది, కానీ స్వయంభూగా వెళ్తారు. అండ్ దీనికి చాలా చాలా మోడిఫికేషన్స్ అలా చేసి చాలా మంచిగా చేశారనమాట ఇప్పుడు. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి 1987లో అయితే కట్టారనమాట. చూడండి ఇక్కడ ఉంది, 1987లో అయితే దీన్ని కట్టారు. సో చాలా వరకు ఇంప్రూవ్ అయింది. మేము స్టార్టింగ్లో వచ్చిన దానికన్నా ఇప్పుడు చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది అనమాట. సో లైన్ చూస్తారు కదా ఎంతమంది ఉన్నారో, చాలా మంది ఉన్నారనమాట. ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ ఫోటో దిగుదామనేసి అడుగుతున్నాను, కానీ చూడండి రష్ ఎంత ఉందో లైన్. సో చాలా ఎక్కువ ఉంది. చాలా మంది అంటే కరీంనగర్ నుంచి పక్కన విలేజెస్ నుంచి కూడా వస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ కోరిక కనుక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని చాలా మంది నమ్మకం. పైన ఉన్న శ్రీ రఘుపతి స్వామి వారి దర్శనం అయిపోయాక కిందికి కొంచెం స్టెప్స్ దిగితే ఇక్కడ హనుమాన్ విగ్రహం అయితే ఉంటుంది. ఇది స్వయంభూగా వెలిసిందనేసి చాలా మంది చెప్తుంటారు అనమాట. అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ పైకెక్కి మళ్ళీ కొండ దిగేసి ఇక్కడ షాపింగ్ అయితే చేశానంట. పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా బొమ్మలు అయితే తీసుకుంటూనే ఉంటారు. చాలా వరకు ఉన్నా ఇంకా కావాలని అంటారనమాట. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి.